ఈరోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన సాగుతున్నటువంటి తరుణంలో గంజాయి వనంలాగా ఈ రాష్ట్రానికి గంజాయి వనంలాగా పట్టి పీడిస్తున్నటువంటి జగన్ అనేటువంటి ఒక జలగా అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి జడా శ్రవణ్ కుమార్. ఈ జడా శ్రవణ్ కుమార్ని ఒక ముద్రేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీద అత్యవసర ఆంబోతులాగా వదిలిపెట్టడం జరిగింది. వారి రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తూ ప్రజలు ఏదైతే ఈ రోజున సుపరిపాలన స్వీకరిస్తూ ఉన్నారో దానికి దూరంగా వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ చేసే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి డిఎన్ఏలోనే ఉంది. ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి ఎక్కడ ఏ ప్రభుత్వం బాగా ప్రజలకు పనిచేస్తున్నప్పుడు ప్రజల్లో కళ్ళకులాలు సృష్టించి మతాల మధ్యలో విద్వేషాలు పెట్టి, ప్రాంతాల మధ్యలో విద్వేషాలు పెట్టి, కులాల మధ్యలో విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలి, గొడవలు సృష్టించాలి, అల్లరమూకలు రెచ్చగొట్టాలి, ఎక్కడా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం లేకుండా చూడటమే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నేచరు. దాంట్లో భాగంగానే కొన్ని గంజాయి వనాలని తయారు చేసి రాష్ట్రం మీద విడిచిపెట్టి వాళ్ళు ఒకరు కులం పేరు మీద, ఒకరు మతం పేరు మీద, ఒకరు ప్రాంతం పేరు మీద అనేక రకాలైనటువంటి విధ్వంసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం మెలకువగా ఉండాలి, రాష్ట్ర ప్రజానీకం చైతన్యంతో ఉండాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అభయహస్తం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ రోజున రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ఉంటే ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజేమో మావిగారు అంటాడు, ఒకరోజేమో 3 రాజధానులు అంటాడు, ఒకరోజేమో 16 రాజధానులు అంటాడు, ఒకరోజునేమో అనేక మంది స్మగ్లర్స్ని గంజాయిని తీసుకునేటువంటి వారిని పరామర్శిస్తుంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మరణానికి కూడా వారే కారకులు అవుతారు. తిరిగి మళ్ళీ పోలీస్ బందోబస్తు ఇవ్వలేదని ప్రభుత్వం మీద నిందలేసేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా మరి జనసేన పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా చైతన్యంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైతే 151 నుంచి 11కు వచ్చావో 11 నుంచి సింగిల్గా 1కి వచ్చేటువంటి పరిస్థితికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యువకుల ఉపాధి లక్ష్యంగా ఈ రోజు నూతన ఇండస్ట్రీ విధానాన్ని తీసుకొచ్చి మరి ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ఈ రోజున రాష్ట్రంలో అల్లకుల్లాలు సృష్టించాలి, అభివృద్ధిని చూసి వారం లేనటువంటి పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక కక్ష సాధింపు చర్యగా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని తస్మా జాగ్రత్త గ్రహించండి. 5.5 కోట్ల మంది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి. ఇట్లాంటి వ్యక్తిగాళ్ళు ఇట్లాంటి కుట్రలు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి నేను హెచ్చరిస్తూ ఉన్నాం.